మట్టి దంద అంటే కాసులు కుమరించే వ్యవహారం. అందుకే ఆ జిల్లాలో నిత్యం వందలాది ట్రాక్టర్లతో అక్రమ మట్టి రవాణా జరుగుతుంది. అక్కడ చెరువులను కొల్లగొట్టి సొమ్ము చేసుకుంటున్నా అధికారులు పట్టించుకోవడం లేదా? ఎమ్మెల్యే ఆదేశాల మేరకే అక్కడ మట్టి అక్రమ రవాణా జరుగుతుందా? ఇంతకీ మట్టి అక్రమ రవాణా వెనుక ఉన్న ఆ ఎమ్మెల్యే ఎవరు? ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలో మట్టి దందా జోరుగా సాగుతుంది. చెరువులు, ప్రభుత్వ స్థలాలకు సంబంధించిన ప్రాంతాల్లో మట్టిని తోడేస్తున్నారు. నిత్యం వందలాది టిప్పర్లు, ట్రాక్టర్లతో ఇష్టారీతిన మట్టిని తీసి అమ్ముకుంటున్నారు. రేజులల్ల గ్రామ పరిధిలోని ఓ చెరువులో మట్టి యథేచ్ఛగా తవ్వుతున్నారు. ఎవరితో మాకు సంబంధం లేదు అన్నట్లుగా వారి దందా సాగుతుంది. చెరువుల్లో పూడికతీత పనులను ప్రభుత్వమే చేపడుతుంది. అయితే 1 అడుగు లేదా 2 అడుగులు మాత్రమే పూడికతీత చేపట్టాలి. కానీ ఇదే అదునుగా భావించుకున్న అక్రమార్కులు 10 నుండి 15 అడుగులకు గోతులు తీసి మట్టిని వెలికి తీస్తున్నారు. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో వారు ఆడిందే ఆట, పాడిందే పాటగా అక్కడ వ్యవహారం జరుగుతోంది. వాస్తవానికి చెరువులో పూడిక తీసిన మట్టిని రైతుల పంట పొలాలకు తరలించాలి. ఏదో నామమాత్రంగా 1-2 ట్రిప్పులు తరలించి ప్రైవేటుగా అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు కొందరు నేతలు. ఇదేమని ప్రశ్నించిన వారిపై సైతం దురుసుగా ప్రవర్తిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఇక సత్తుపల్లి నియోజకవర్గంలో అక్రమ మట్టి దందా చేసే వారి వెనుక స్థానిక ఎమ్మెల్యే మట్టా రాగమయ్య ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇంత వ్యవహారం నడుస్తున్నా అటువైపు అధికారులు కన్నెత్తి చూడకపోవడం వెనుక ఆమెనే ఉందని ఆరోపిస్తున్నారు. చెరువులో భారీగా గోతులు తవ్వడం వల్ల స్విమ్మింగ్ చేసేవారు, చేపలు పట్టేవారు ఆ గోతుల్లో పడిపోయి చనిపోయిన సందర్భాలు అక్కడక్కడ కనిపిస్తున్నాయి. ఆ తరహా ఘటనలు ఇక్కడ కూడా చోటు చేసుకునే అవకాశం ఉందని వారు ఆందోళన చెందుతున్నారు. అటు పశువులు కూడా నీళ్లు తాగేందుకు వెళ్లి ఆ గుంతలో పడి చనిపోతాయని వారు చెబుతున్నారు. మట్టి దందా వ్యవహారాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి ఫలితం లేదంటున్నారు. ఎమ్మెల్యే ఆదేశాలతోనే ఈ మట్టి దందా నడుస్తుందని బీజేపీ నేతలు బలంగా చెప్తున్నారు. సత్తుపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా మట్టి దందా నడుస్తుంది. కేంద్ర ప్రభుత్వం పనికి ఆహార పథకం కింద చెరువులు పూడికలు తీసి ఆ మట్టిని రైతులకు నాణ్యమైన పంటలు పండించుకోవడానికి రైతులకు సప్లై చేయాలి. కానీ అధికార పార్టీ దళారులు అలా కాకోకుండా ఇష్టారాజ్యంగా ఇష్టం వచ్చినట్టు తవ్వుకుంటూ చెరువుల్ని ఒక్కొక్క చెరువులో మినిమం 10 నుంచి 15 ఫీట్ల లోతులో మట్టి తీస్తున్నారు. అది మొత్తం కంప్లీట్గా రియల్ ఎస్టేట్కి వెళ్ళిపోతుంది. అరాకొర రైతులకి ఇచ్చినా కానీ విపరీతమైన రేట్లు వసూలు చేస్తున్నారు. దీని మీద ఎంఆర్ఓకి కానీ, ఆర్డీఓకి కానీ, ఇరిగేషన్ వాళ్ళకి కానీ ఎలాంటి పట్టు లేదు. అదేమై అంటే అధికార పక్షం ఎమ్మెల్యే గారి కనుసన్నల్లోని ఇదంతా నడుస్తుంది అని చెప్పేసి సమాధానాలు వస్తున్నాయి. కాబట్టి భారతీయ జనతా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం, రైతులకు చెందవలసిన ఆ మట్టిని ఖచ్చితంగా రైతు పొలాల్లోకి పంపించాలి. అంతేగాని రియల్ ఎస్టేట్ దందాలకు దాని ప్రభుత్వ అధికారులు వెంటనే అరికట్టి రైతులకు న్యాయం చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. మట్టి తవ్వకాలు చాలా ఘోరంగా చెరువులలో తవ్వుతున్నారు. కావున ఇది మట్టి తవ్వకాలు అన్నది రైతు చెరువులలో తవ్వి రైతు పొలాలలో సారవంతమైన మట్టిని వరకే తీసి రైతుల పొలాలలో నాణ్యంగా పోసి పంటలు పండించుకునే పరిస్థితి ఉండేది. కానీ దళారులు దీన్ని అనేక చోట్ల కొలమానం లేకుండా ఇష్టానుసారంగా తవ్వి దీన్ని కార్పొరేట్ స్థాయిలో అమ్ముకుంటున్నారు మట్టిని. కావున దీని మీద అధికారులు తక్షణమే చర్యలు చేపట్టాలని భారతీయ పార్టీ తరఫున డిమాండ్ చేస్తుంది. ప్రస్తుత పరిస్థితుల్లో మట్టి కావాలంటే వేలాది రూపాయలు చెల్లించాల్సిన అవసరం ఉంది.
అటు ఖాళీ ప్లాట్లు, వెంచర్లు, ఇంటి అవసరాల కోసం మట్టి అవసరం ఉంటుంది. దాంతో ఎంత ఖర్చైనా పెట్టడానికి వెనకడుగు వేయడం లేదు. ఈ క్రమంలోనే వారి అవసరాన్ని ఆసరాగా చేసుకుని మట్టి ధరల్ని అమాంతం పెంచినట్లు తెలుస్తోంది. ఇక చెరువులు, ప్రభుత్వ స్థలాల్లో మట్టిని తీసి సొమ్ము చేసుకుంటున్నారు. అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఒక దశ వరకే అనుమతులు ఉంటాయి. కానీ వాటిని మించి మట్టిని తవ్వి తీస్తున్నారు. దీంతో పర్యావరణం దెబ్బతినే అవకాశం ఉందని ప్రకృతి ప్రేమికులు సైతం ఆందోళన చెందుతున్నారు. ఎమ్మెల్యే గట్టి ఆదేశాలు ఇస్తే నియోజకవర్గంలో మట్టి దందాకు చెక్ పెట్టే అవకాశం ఉందని చెప్తున్నారు. కానీ ఆ దిశగా ఆలోచన చేయడం లేదన్న ప్రశ్నలు వస్తున్నాయి. ఇప్పటికైనా మట్టి దందాకు ఫుల్ స్టాప్ పెట్టాలని, లేదంటే ఆందోళనకు సైతం దిగుతామని ప్రతిపక్షాలు హెచ్చరిస్తున్నాయి.